మహిమగల రాజు. హల్లెలూయా. వాక్య భాగాన్ని చదివినటువంటి కిరణ్కు ప్రభునామ వందనాలు తెలియపరుస్తూ సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు విజయ్ కుమార్ గారు మరి ప్రార్థనలు నడిపించాలని వారిని కోరుతున్నాను. ప్రేమ కలుగుతాయి గత మంగళవారం నుంచి మంగళవారం భద్రపరుస్తున్నాము. శ్యామ్ గారు తోటి తీసుకొచ్చినందుకు లెక్కలను స్తోత్రాలు తండ్రి. ప్రెస్గా మమ్మల్ని ఆరాధించుకోవడానికి కృప చూపించినందుకు లెక్కలను స్తోత్రాలు తండ్రి. మీకు ఏమి ఇచ్చి మీరు రుణం తెచ్చుకోలేదు తండ్రి నాయన. ఈ సమయం మాకు శ్రేష్టమైన సమయం ఇస్తున్నందుకు లెక్కలేని కొందరు స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన. లెక్కలేని కొందరు స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన. గత వారం నుంచి ఈ వారం మా పని కోటలు ఎంతగానో కాసు కాపాడుతున్నాం. మేము ఎటుగా ఎక్కడున్నాం మనం కాసు కాపాడుతూనే ఉన్నారు తండ్రి. మమ్మల్ని మా పని కోటలు ఎంతలో తోడుండి కాసు కాపాడడానికి లేని కొద్ది స్తోత్రాలు తండ్రి నాయన. ఆయన ఎండలు చూస్తున్న భయంకరంగా ముదిరిపోయి ఎండలు ఉన్నాయి తండ్రి నాయన. ఎండలో నేను కష్టపడి పని చేస్తున్నారు బిడ్డలు నాయన. కష్టపడి పనులు చేసుకున్న పని పాటలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. వారిని కూడా మీరు శ్యామ్గా తీసుకొచ్చినందుకు ఇటు రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు లెక్కలేని కొంత స్తోత్రాలు తండ్రి. ట్రాన్స్పోర్ట్లు చూస్తున్న భయంకర మాకు ట్రాన్స్పోర్ట్లు లేకున్నా కూడా మేము చదువుకుని మేము వస్తున్నాను కూడా మమ్మల్ని శ్యామ్గా తీసుకొస్తున్నందుకు లెక్కలేని ట్రాన్స్పోర్ట్ లేదు. ఈ మందిరంలో మాకు ట్రాన్స్పోర్ట్ కావాలని మాకు ట్రాన్స్పోర్ట్ లకు నడిపించడానికి మాకు ట్రాన్స్పోర్ట్ అనుగ్రహించిన తండ్రి నాయన. మాకు ఏదైతే లోటు ఉంటుందో ఆయన ఈ మందిరంలో మాకు లోటు మాకు తీర్చిన తండ్రి నాయన. చూస్తుంటే మాకు బండిలు లేకుండా ఎంతో బాధపడుతున్నాం నాయన. ట్రాన్స్పోర్ట్ కూడా సమకూర్చండి నాయన. అలాగే నాయన మందిరంలోనే మాకు ఏదైతే ఏ లోటు అయితే ఉన్నదో ఆ లోటును కూడా సమకూర్చిన తండ్రి నాయన. నాలుగడు కూడా వచ్చిన మీటలు మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ఏ అవసరాలతో ఉన్నారో అవసరాలు మీరు తీర్చి దేవుడు మీకే వందల స్తోత్రాల అవసరాలు తీర్చిన తండ్రి నాయన. అలాగే నాయన ఈ రోజు నేను వాక్యం వినడానికి మేము సిద్ధపడి మా మనసు వచ్చిన మా హృదయాలతో మీరు మాట్లాడు నాయన. ఈ రోజు మంగళవారం నాయన. ఈ రోజు నాయన ప్రకటన గ్రంథం మేము వినడానికి మాకు వినగలిసి చెవులు మాకు అనుగ్రహించింది తండ్రి. దైవజనులు నిలబడుతుంటే వారిని జ్ఞాపకం చేసుకుని వారికి ఆరోగ్యం దయచింది ఆయన. మంచి ఆరోగ్యం దయచండి. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మాట్లాడుతుంటే వారి హృదయాల్లో మీరు ఉండండి ఆయన. మీరు కంట బోరుగా మీరు మీ బోరు వాడుబడికి మా వినడానికి మనసు మాకు చెవులు మాకు అనుగ్రహించమని చేసే చిన్న ప్రార్థన పాదలు తీర్చుకుంటారు. వేస్తున్నాం బ్రతమాలు పెట్టుకున్నాం తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ప్రార్థన చేసినటువంటి విజయ్ కుమార్ గారికి ప్రభువున వందనాలు తెలియపరుస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా మరి మరొకసారి మీ అందరికీ క్రీస్తు వందనాలు తెలియపరుస్తూ ఈరోజు ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం కొంచెం పర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10వ అధ్యాయం ఏంటండి? 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. మొదటి వచనాన్ని చూద్దాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్య బింబము వలె, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు మహాపరిశుద్ధుడమును సర్వోన్నతుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు. సకల సృష్టికి కారణభూతుడా సర్వశక్తివంతుడా ఎల్షద్దా నీకు స్తోత్రములయ్యా. ఇదిగో నా ప్రభు శ్రేష్టమైనటువంటి మంగళవారం రాత్రి మరొకసారి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. నా ప్రభు ఎంతో మందికి లేని భాగ్యం మాకు దక్కింది దేవా స్తోత్రం. నీ కృపాసనం ఎదుకొచ్చాం. నీ దివ్యమైన పాదాల చెంతకొచ్చాం. నీ కృపాసనం ఎదుకొచ్చి చేతులు ఎత్తి నేను మహిమపరిచి స్తుతించి ఆరాధించాం. సమస్తమైన స్థుతులను బట్టి మహిమ పరచబడిన దేవానికి స్తోత్రం. మీరు మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ అనేకమైనటువంటి మర్మాలు మేము తెలుసుకుని చుండగా నీ కృప చేత పరిశుద్ధాత్మ దేవా ఇంతవరకు ఎలాగైతే నీ ఆత్మ చేత మాతో మాట్లాడారు ఈ దినమందు కూడా నా ప్రభా అల్పుడునైనా నన్ను నీ సిలువ సాటును మరుగుపరిచి నా జ్ఞానం ఏమాత్రము సరిపోదయ్యా. నీవే నా ప్రభా నీ జ్ఞానం చేత నీ దాసు నా
అభిషేకించి నా ప్రభా అయ్యా మాతో ఏం మాట్లాడ ఉద్దేశించావో నీ హృదయపూర్వకమైన నీ మనసులోని ప్రతి మాటను నా ప్రభా మమ్మల్ని జాగరూకులు చేయటానికి నా ప్రభా అవసరమైన ప్రతి మాటను పవిత్రపరచబడటానికి అవసరమైన ప్రతి మాటను ప్రస్తుతపు భయంకరమైన స్థితిగతుల్లో నుంచి తప్పించబడగలిగిన మార్గమైన యేసు యొద్దకు రాగలిగినటువంటి ప్రతి మాటను మీరు మాతో మాట్లాడమని వినగలిగిన చెవులు ప్రతి గ్రహించగలిగిన మనస్సు మా అందరికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమేన్ హల్లెలూయా. ప్రియులారా, చాలా ఈరోజు తొందరగా వాక్యాన్ని ధ్యానిద్దాం. మనము 9వ అధ్యాయం అంటే 8వ అధ్యాయం 9వ అధ్యాయం ఈ 2 అధ్యాయాల్లో వేటి గురించి ధ్యానించామండి? 7 బూరలు. ఏంటండి? 7 బూరల్లో 6 బూరలు పూర్తయినాయి. అంటే 8వ అధ్యాయంలో మొదటి 4 బూరలు, 9వ అధ్యాయంలో పోయిన వారం మరి మిగిలిన 2 అంటే 5, 6 బూరలు జరిగినాయి. ఇప్పుడు 7వ బూర గురించి మనము ధ్యానించాలి. నేను ముందు నుంచి ప్రారంభించి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. 7వ బూర అంటే 7వ బూరలో ఏం కనబడతా అంటే 7 ఉగ్రత పాత్రలు, 7 ముద్రలు అన్నాం. 7వ ముద్రలో 7 బూరలు కనబడ్డాయి. 7 బూరల్లో 7వ బూర గురించి చదివినప్పుడు అక్కడి నుంచి ఏం ప్రారంభమవుద్దంటే 7 ఉగ్రత పాత్రలు అంటే ఒకదానికొకటి మిళితమైనవి. అలా లేకపోతే జరిగేది ఏంటంటే లేకపోతే మనం బైబిల్ని ఎలా అపార్థం చేసుకుంటామంటే, ముఖ్యంగా ప్రకటన కింద ఎలాగ అపార్థం చేసుకుంటామంటే 4వ అధ్యాయంలో క్షమించండి 5వ అధ్యాయంలో మనం చూసినటువంటి మహిమ సింహాసనం మీద కూర్చున్నటువంటి సర్వోన్నత దేవుని చేతిలో ఉన్న కుడి చేతిలో ఉన్న 7 ముద్రల చేత ముద్రించబడిన గ్రంథము. ఆ గ్రంథమును 7 ముద్రలు విప్పడానికి యోగ్యుడెవరు లేరు. మొత్తం మీదట యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో ఆయన ఆ యోగ్యతను పొందారు అన్నాం. ఇప్పుడు 7 ముద్రల గురించి కనుక చెప్పేస్తే ఆ 7 ముద్రలతోటి ఆగిపోతే అక్కడి నుంచి మళ్ళీ 7 బూరలు ప్రారంభం అవుతాయి. మనం ఏమనుకుంటామంటే ఆ గ్రంథంలో ఉన్నవి ఈ 7 ముద్రలే కనుక ఈ గ్రంథం ఎక్కడితోటి అయిపోయింది అనుకుంటాం. మీకు అర్థమవుతుందా? 7 ముద్రలు సెపరేట్ గా, 7 బూరలు సెపరేట్ గా, 7 ఉగ్రత పాత్రలు సెపరేట్ గా ఉంటే ఆ గ్రంథం మీద ముద్రల గురించే రాశారు కానీ బూరల గురించి కానీ ఉగ్రత పాత్రల గురించి అక్కడ 5వ అధ్యాయంలో చెప్పలేదు. అంటే అవి ఓపెన్ చేసినప్పుడే కనబడతాయి. అది అలా చూసేటప్పటికి 7 ముద్రల చేత అది ముద్రించబడింది. ఇప్పుడు 7 కనుక క్లియర్ గా పక్కాగా పర్టికులర్ గా దాన్ని సెపరేట్ చేసి 7 ముద్రలు సెపరేట్ చేసి 7 బూరలు సెపరేట్ చేసి 7 ఉగ్రత పాత్రలు సెపరేట్ చేస్తే ఇవి ఏమవుతాయి? దేనికి దానికి అయిపోతాయి. ఇవేమవుతాయి? దేనికి దానికి అవుతాయి. ఇప్పుడు 7 ముద్రలు అంటే 7వ ముద్ర కూడా జరిగినప్పుడు ఇది జరిగిందని కనుక మనం దాన్ని క్లియర్ అయిపోతే ఇప్పుడు మనం దాని తర్వాత ఎక్కడికి వెళ్తామంటే మొదటి బూరలోకి వెళ్తాం. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు అలా సెపరేట్ కనుక చేస్తుంటే ఏమనుకోవాలంటే 7 ముద్రల గురించే రాశారు కదా, ఆ గ్రంథం మీద 7 ముద్రలు ఉన్నాయన్నారు కదా, అంటే 7 ముద్రలు విప్పేటప్పటికి ఆ కుడి చేతిలో ఉన్న పుస్తకం అయిపోయింది. ఇప్పుడు బూరలు వేరే సబ్జెక్ట్. ఇది బూరలు అనేది వేరే సబ్జెక్టు. అది ఆయన కుడి చేతిలో ఉన్న పుస్తకంలో విషయము కాదు అని అనుకుంటాం. కనుకనే దీన్ని ఒకదానికి ఒకటి లింక్ చేశారు. 7 ముద్రలు ఆ గ్రంథంలోవే, 7 బూరలు ఆయన కుడి చేతిలో ఉన్న గ్రంథంలోవే, 7 ఉగ్రత పాత్రలు కూడా ఆ కుడి చేతిలో ఉన్న గ్రంథంలోయే. ఈ విషయాన్ని మీరు పర్టికులర్ గా గుర్తించుకోవాలి. 16వ అధ్యాయం దాకా వెళ్ళేదాకా కూడా మనకి 7 ఉగ్రత పాత్రల గురించే. అంటే ఆ పుస్తకం ఎక్కడ కంప్లీట్ అవుతుందంటే 16వ అధ్యాయం దాకా కంప్లీట్ అవుతుంది మనకి. మీరు అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుంచుకోండి. ఓకే, అయితే ప్రియులారా, ఇప్పుడు 7వ బూర ఊదితే దాంతో లింక్ అయి ఉంది. ఏంటి? 7 ఉగ్రత పాత్రలు దాంతో లింక్ అయి ఉన్నాయి. సాధారణంగా ఇప్పుడు మనం పోయిన వారంతో 6వ బూర గురించి మనం విన్నాం గనక ఇప్పుడు ఈ రోజు మనం దేంతో ప్రారంభించాలంటే 7వ బూర గురించి ప్రారంభించాలి. 7వ బూరలో ఉగ్రత పాత్రలు స్టార్ట్ అయిపోవాలి. కానీ మళ్ళా ఇక్కడ గ్యాప్ ఇచ్చారండి. ఇక్కడ మళ్ళా గ్యాప్ ఇచ్చారు. ఎంత గ్యాప్ ఇచ్చారంటే ఇది మనకి 10వ అధ్యాయం కదా, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13, 14 వరకు కూడా అక్కడ దాకా కూడా
అక్కడ దాకా కూడా ఆ తర్వాత మీరు అలా చదివేసినా మీకు అర్థం కాదు. ఇలాగన్నారు కదా అక్కడ 7వ బోర కనబడద్దేమో అనుకుంటారేమో, అలా మీకు అర్థం కాదు. నా మాట వినండి, అక్కడికి వచ్చినప్పుడు నేను చెప్తాను తప్పనిసరిగా. అక్కడ దాకా కూడా ఈ యొక్క 7వ బోర అనేది ప్రారంభం కాదు, ఎక్కువ గ్యాప్ ఇచ్చారు. దీన్ని ఇంటర్లోడ్ అండి. పాటకి మధ్యలో ప్యాట్ కొడతాకని, కీబోర్డ్ ఆయనతాకని, పిల్లని కూడా ఆయనతాకి, తబలా కొడతాకి గ్యాప్ ఇస్తారు చరణానికి మధ్యలో. దాన్ని ఏమంటామంటే ఇంటర్లోడ్ అంటారు. ఇప్పుడు దేవుడు ఇదే ఇచ్చాడు మనకి. ఎందుకు ఇలాగా 7 ముద్రల గురించి ధ్యానించినప్పుడు కూడా 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో గ్యాప్ వచ్చింది గుర్తుందా? 6వ ముద్ర అవుతుంది, 7వ ముద్ర స్టార్ట్ అవ్వాల. మళ్ళీ అక్కడ 7వ అధ్యాయం దగ్గర ఆగింది. వల్ల వేరే స్టోరీ. అక్కడ ఏంటంటే మళ్ళా అక్కడ యూప్రటీస్ నది దగ్గర ఉన్నటువంటి 4 దూతల గురించి 1,44,000 మందిని ముద్రించడం గురించి విషయాన్ని అక్కడ మాట్లాడారు. మళ్ళా 7వ బోర అంటే 6వ బోర 7వ బోరకి మధ్యలో మళ్ళా గ్యాప్ ఇస్తున్నారు. ఎందుకు దేవుడు మాట మాటకి గ్యాప్ ఇస్తున్నాడు? ఎందుకు సమయాన్ని ఆయన ప్రజలకు ఇస్తున్నాడు అంటే ప్రియదేవులో జాగ్రత్తగా గమనించాలి. ఆయన వెంటనే శిక్షించడం కాదు, కానీ అసలు నిజానికి చెప్పాలంటే ఒక వ్యక్తిని, ఒక మనిషిని శిక్షించటం, శిక్షకు గురి చేయటం దేవుని ఉద్దేశం కానే కాదు. ఆయన తన యొక్క స్వహస్తాలతో చేసుకున్నటువంటి ఆయన బిడ్డలను శిక్ష పెట్టడం, బాధ పెట్టడం అనేది అసలు దేవుని ఉద్దేశమో కానీ కాదండి. ప్రతి బిడ్డ రక్షించబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. చక్కని మాట యెహెజ్కేలు గ్రంథంలో చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం 23వ వచనం, 18:23. యెహెజ్కేలు 18:23. అమ్మా, ఒక దుష్టుడు మరణము పొందుడి చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట. ఒక దుష్టుడు దుష్టత్వంలోనే ఉండి, ఒక పాపిగానే ఉండి, ఒక దుర్మార్గుడు దుర్మార్గతలోనే ఉండి, ఇది అతడు చనిపోవటం వల్ల లోకమైతే అనుకుంటది ఇది చచ్చాడు రా. ఒక దుష్టుడు చస్తే ఏమనుకుంటాం? అందరూ కూడా అనుకుంటారు ఈ దుర్మార్గుడు చచ్చాడు రా, పేడ విరగడైపోయింది రా బాబు అనుకుంటా. ఎక్కడన్నా మన పేటలో ఎవరన్నా ఆడపిల్లలు వెళ్తుంటే వస్తున్నారు, ఎవరన్నా ఒక వ్యక్తి ఆడపిల్లని లేదా ఏడిపిస్తున్నాడు అనుకోండి, అటువంటి వాడు చస్తే ఏమనుకుంటాం? పేడ ఎరగడైందిరా, ఇంకా ఆడపిల్లలకి బాధ ఏమీ లేదనుకుంటాం. అలాంటి దుర్మార్గుడు దుర్మార్గతలోనే ఉండి చచ్చిపోతే మనకు కేవలం సంతోషం అనిపించేమో, కానీ అతడు దుర్మార్గుడైన ప్రభువు కోరుకునేది ఏంటంటే ఎప్పటికైనా మారిన తర్వాత చనిపోతే బాగుంటది అని ప్రభు కోరుకున్నాడు. అందుకని ఒక వ్యక్తికి దుర్మార్గుడైనా సరే ఒక వ్యక్తికి పదే పదే అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తాడు. చాలా మంది అనుకుంటాం మంచోళ్ళు గమ్ముని చచ్చిపోతారు, చెడ్డోళ్ళు గమ్ముని ఇలాగ చావు గమ్ముని రాదు అంటాం. మంచోడైతే ఆ చిన్న యాక్సిడెంట్కే సైకిల్ మీద వెళ్తానే పిటిక్కుమని పడిపోతే చనిపోతాడు. దుర్మార్గుడు లారీ ఎక్కిపోనా ఆడికా బ్రతికే ఉంటాడు. ఎందుకు అంటే వాళ్ళకే మంచి రోజులు అంటారు. వల్ల కాదు. వాస్తవం ఏంటంటే ప్రభు చెప్తున్న మాట, హృదయపూర్వకంగా ప్రభు చెప్పిన మాట. ఒక దుర్మార్గుడు దుర్మార్గతలో ఉండి చనిపోవటం వల్ల నాకు ఎలాంటి సంతోషం కలగదయ్యా. మనుషులు అనుకున్నట్టుగా నేను సంబరపడినా వాడి పేరు ఎరగడొరిగిందని నేను అదే దుర్మార్గుడు మారు మనసు పొంది తన బ్రతుకుని దిద్దుకుని చనిపోవటం ద్వారా నేను సంతోషిస్తాను తప్ప, అంటే ఆ వ్యక్తి మారు మనసు పొందుడు ద్వారా నేను సంతోషించేవాడినే, కానీ అతడు దుర్మార్గతలో ఉండి చనిపోవటం నాకు ఏమాత్రం సంతోషం కాదు అంటాడు ప్రభు. అందుకని ఒక వ్యక్తికి పదే అవకాశాలు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రకటన గ్రంథ ధ్యానాల్లో దేవుడు ప్రజల మీదకి ఇవ్వబోతున్నటువంటి భయంకరమైన ఉగ్రతకు ఎందుకు దేవుడు ఆగి ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తున్నాడు అంటే దేవుడు ఆయన ఉగ్రత కుమ్మరించడం ద్వారా, భయంకరమైనటువంటి నాశనం అనే ఉగ్రత కుమ్మరించడం ద్వారా ఇప్పుడు ప్రజలు సమూల నాశనం కాబోతున్నారు. అలా నాశనం కాబోయే ముందు కూడా దేవుడు ఆ మనుషుల మధ్యకి సువార్త
ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఏదో రకంగా నేను మార్చుకోవాలని అవకాశాలు ఇచ్చి నీకు మారు మనసు కలిగితే ఆయన సంతోషించాలని ఆ భయంకరమైన శ్రమలలో కూడా 1,44,000 మందిని ప్రభు సిద్ధపరచుకొని వాళ్ళని ముద్రించుకుని వాళ్ళ ద్వారా మళ్ళా లోకం మీదకి భయంకరమైన మహాశ్రమంలో కూడా సువార్తను పంపిస్తున్నారు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఈ రాత్రి దయచేసి గమనించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఎందుకు ఈ గ్యాప్ అంటే మనకు అర్థం అవ్వాలి. మన జీవితంలో ఎందుకు పదే దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం వస్తుంది, పదే ప్రకటన గ్రంథాన్ని వినే అవకాశం వస్తుంది. ఒకప్పుడు ఎన్నో మళ్ళా ఎందుకులే అనుకున్నట్టు కాకుండా పదే ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతోమంది మనకంటే గొప్పవారు ఎంతోమంది ఇదిగో ఈ రోజున్న వాళ్ళు రేపు లేరు, నిన్న వాళ్ళు ఇవాళ లేరు. మరి వాళ్ళు ఆరోగ్యవంతులు అన్ని రకాలుగా బాగున్న వాళ్ళు వాళ్ళకి లేదు ఇంకొక రోజు పొందే అవకాశం మనకెందుకు ఇచ్చాడు దేవుడు అంటే నిన్ను ప్రభు కోరుకుంటున్నాడు గనక. హల్లెలూయా. ఈ దినం ప్రభుకి నువ్వు కావాలని ఆశపడుతున్నావు. ఈ దినమందైనా నువ్వు ప్రభు యొద్దకు వస్తావని. ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్ని విపత్తులు జరిగినా, ఎన్నోసార్లు ఇలాంటి బ్రతకడం ఎందుకు, చావాలని మనకు అనిపించిన ప్రతి సమయంలోనూ దేవుడు మరలా నీకు రిలీఫ్ నిస్తూ దేవుడు తప్పించుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే నువ్వేదో గొప్పోడు అని కాదు, నువ్వేదో పరిశుద్ధుడు అని కాదు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు కనుక. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఇంత గ్యాప్ ఆయన నాశనం చేసే ముందు 7వ బోర ఊదాడు అంటే చాలు, 7వ బోర ఊదాడు అంటే చాలు. ఏమన్నా ఇప్పుడు ఉగ్రత పాత్రలు అట్టుకొచ్చి కుమ్మరిస్తారండి. ఉగ్రత పాత్రలు కుమ్మరించారంటే దాంట్లో ఏముందంటే ఉగ్రత అంటే మీరు ఏమనుకున్నారు? ఉగ్రత పాత్రలు అంటే ఉగ్రత పాత్రలు అంటే ఏంటనుకున్నారు? దేవుని ఉగ్రత అనే పాత్ర. అది ఏంటంటే దాంట్లో ఏముంది? దేవుని కోపం. ఆ పాత్రలో ఏముందండి? దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత దాంట్లో దాగి ఉంది. ఎంత మంచోడో దేవుడు, ఆయనతో పెట్టుకుంటే అంత చెడ్డోడు కూడా. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఎంత మంచోడో, కోపం వస్తే ఎందుకు శిక్షించడండి? ఎందుకు శిక్షించడు అన్నాను. మన పిల్లలు కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు అనవసరంగా మనుషులు సృష్టించి అనవసరంగా ఇన్ని శ్రమలు దేవుడే, ఇన్ని కష్టాలు దేవుడికి ఎందుకంటే దేవుడు వీళ్ళని పుట్టించడం ఎందుకు, ఇన్ని కష్టాలు పెడతాం ఎందుకు అనుకుంటాం. చక్కగా నీతులు చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఈ మాట వచ్చి మీరు చెప్తానండి. దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించే, దేవుని యొక్క విధానాన్ని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక రోజుని ఒక మహామేధావి, ఎవరు ప్రతి దాన్ని పరిశీలనగా ఆలోచిస్తాడట. ఈయన వెళ్ళి కొబ్బరి చెట్టు దగ్గర నుంచున్నాడట. పైకి చూశాడు, చాలా ఎత్తుగా ఉంది చెట్టు, కాయలు కూడా బాగా కనబడుతున్నాయి. బాగుంది. చూశాడు, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు, అక్కడున్న కాయల్లో కూడా నీళ్లు ఎట్టాడు దేవుడు అనుకుని సంతోషపడ్డాడు ముందు. తర్వాత అదే కొబ్బరి చెట్టు కింద నుంచుని చూస్తే పుచ్చపాదు కనపడ్డదట. ఏంటిది? పుచ్చకాయ చూస్తే ఏకంగా ఎంత ఉంది, కొబ్బరికాయ చూస్తే ఎంత ఉంది అనుకున్నాడంట. ఇప్పుడు వీడి జ్ఞానానికి పొదనెట్టాడు. ఇప్పుడు వీడి జ్ఞానానికి, మనిషి జ్ఞానం ఎలా ఉంటుందో వీడి జ్ఞానానికి పొదనెట్టి అసలు దేవుడికి తెలివిలేదు అన్నాడట. ఏంటి? దేవుడికి అసలు తెలివే లేదు. అసలు తెలివి ఉంటే ఇలా చేస్తాడా? ఇంత పెద్ద పుచ్చకాయకేమో ఇలా తెంపేసే పోదు, ఇంత పెద్ద పుచ్చకాయకే ఇలా కాలుతో ఇలాగంటే తెగిపోయి పోదు. తీగకేమో ఏకంగా మొయ్యలేని ఇంత కాయలు ఎట్టాడు. ఇంత పెద్ద గొడ్డలెట్టి నరికితే తప్ప తెగపడని ఇంత పెద్ద చెట్టుకేమో ఇంత కాయలు ఎట్టాడు. అసలు దేవుడికి అసలు మైండే బొర్రే లేదు. ఈ కాయలు అసలు నిజానికి దానికి ఇవ్వాలి, ఆ మొయ్యలేని చిన్న కాయలు ఈ పుచ్చపాదికి ఇవ్వాలి. ఇలా చేయడు, అలా దేవుడికి మైండ్ లేదని అక్కడ ఆలోచిస్తున్నాడంట. ఈ లోపు దేవుడు తక్కువడా అండి. ఆయన అమ్మటో ఒక కాయ తెంపడి పైనుంచి చేసి రక్త విజయం. ఏది? కొబ్బరికాయ. ఆ చెట్టు కింద నేను నుంచుని ఈ పుచ్చకాయ పాదంగా కొబ్బరికాయ వంక చూసి దేవుడు జ్ఞానాన్ని పరీక్షిందంటే దేవుడు అరే సరే నీకు జ్ఞానాన్ని ఇవ్వాలి కదా, మరి నీకు జ్ఞానోదయం కలగజేయాలి కదా, ఉండరా అని ఒక పుచ్చకాయ అంటే ఒక కొబ్బరికాయ పైనుంచి తెంపాడు దేవుడు. ఎలకని పంపించాడు, చిలకని పంపించాడు తెలియదు. మొత్తం మీద ఒక కాయని తెంచాడు టక్కమని. అది ఆ కొబ్బరి మొత్తం జారకుండా వచ్చి వీడి నెత్తి మీద అంటది సరిగ్గా. వీడి కింద నుంచి ఆలోచించాడు ఏం చేయాలి, ఎలా రాయాలి, దీనికోసం గంధం రాయాలి, దేవుడికి లెటర్ రాయాలన్నట్టు ఆలోచించంటే ఆ కొబ్బరి మోనం వచ్చి సరిగ్గా నెత్తి మీద పడ్డది. బుర్ర పగిలినంత పని అయింది. అయ్యో బాబోయ్ అని చెప్పేసి కింద కూలిపోయి అనుకున్నాడంట.
అప్పుడు తెలివైనడు కదా మరి మనకల్లా అంటాడు కాదు కదా, తెలివైనడు కదా. అప్పుడు అనుకున్నాడంట, అయ్యో బాబోయ్ బ్రతికి బయటపడ్డాను, అసలు నిజంగా నేను అనుకున్నాను దేవుడికి తెలియలేదని. అసలు ఈ పుచ్చకాయనే కనుక అక్కడ పెట్టుంటే ఏది నాయన, ఇది ఎంత కొబ్బరికాయ కాబట్టి ఇంత పని జరిగింది. అసలు ఎంత కొబ్బరికాయ, పుచ్చకాయ అంత కొబ్బరికాయ అక్కడ పెట్టుంటే వీడు ఆలోచించుకున్నాడంట, నా బుర్రకాయ నిజంగా అంత కొబ్బరికాయ నా నెత్తి మీద పడుకుంటే నా బుర్ర ఎందుకన్నా పనికొచ్చిదా. అమ్మో దేవుడు చాలా తెలివైనడు, ఎక్కడ పెట్టాల్సింది అక్కడే పెట్టాడు అన్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుడిని జ్ఞానాన్ని పరిశీలించేటంత జ్ఞానం మనకే లేదండి. దేవుడు దేనికి దానికి చక్కగా చేశాడు. ఆయన సృష్టిలోనే ఉంది అదంతా మంచిది అని ఉంది. ఎలాగా అది మంచిగా ఉండేను. ఎలా ఉందండి దేవుడు చేసిన సృష్టి అంతా ఎలా ఉందంట, ఇది మంచిది, ఇది మంచిది, మంచిది. ఆయన సృష్టించిన సృష్టిలో ఏది చెడ్డది లేదు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ శ్రేష్టమైనటువంటి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనకి గ్యాప్ ఇస్తున్నాడు అంటే ఆయనకి తెలివి లేదని కాదు, ఆయనకి తెలివి లేదని కాదు, ఖచ్చితంగా మనం మారు మనసు పొందాలని ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మనం పదే 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 దేవుని సన్నిధికి వస్తున్నామంటే ప్రభు మనతో ఏదో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. హల్లెలూయా. అయితే ప్రియదేవులారా, ఈ యొక్క 10వ అధ్యాయంలోకి వెళ్లే ముందు ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 6 బోరలు ఊదినప్పుడు జరిగినటువంటి సంఘటనలు. 1వ బోర ఊదినప్పుడు, మొదటి బోర ఊదినప్పుడు మీరేం తీయక్కలేదు, నేను చెప్పేస్తాను తొందరగా. మొదటి బోర ఊదినప్పుడు ఏమండి, రక్తముతో మిళితమైన వడగండ్లు భూమి మీద పడ్డాయి. ఎక్కడండి? రక్తముతో మిళితమైన వడగండ్లు భూమి మీద పడితే భూమి మీద 3వ వంతు అయిపోయింది. ఏంటి వడగండ్లు అంటే ఏంటనుకున్నారు? ఎంత పవర్ వడగండ్లు! ఏదో మనం చెప్పిన ఏదో పూల వర్షంలోకి వచ్చేవి కాదు. మొన్న మధ్యలో ఇండిగో ఫ్లైట్కి తగిలినాయి. ఏనికి తగిలినాయి? ఇండిగో ఫ్లైట్కి తగిలినాయి. ఏకంగా కోడిగుడ్డు పగిలినట్టు, విమానం కోడిగుడ్డు పగిలినట్టు దాన్ని చూస్తుంటే అలాగే కనపడుతుంది. కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకున్నట్టు దాన్ని ఇలా కొట్టేస్తాం చూసారా, ఆ గుళ్ళ కనపడుతుంది. బెజ్జిబండి గుళ్ళ కనపడినట్టు కనపడుతుంది ఆ ఫోటోలోను. ఇదేంటారు బాబా, ఏంటి ఎంత పెద్ద వడగండ్లు తగిలితే ఇక విమానమే బెజ్జి మడిపోద్ది చెప్పండి ఒకసారి. అసలు అలాంటిది దేవుని దగ్గర వడగండ్లు కురిస్తే మనుషుల పరిస్థితి ఏంటి? రెండవ బోర ఊదినప్పుడు అగ్ని చేత కాలుతున్నటువంటి ఒక పెద్ద నక్షత్రం సముద్రం మీద పడినట్టు చూసాం. సముద్రంలో 3వ భాగం నాశనమైంది. 3వ బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్నటువంటి పెద్ద నక్షత్రం నీటి బుగ్గల మీద పడినట్టు, మంచి నీటి సరస్సులు, నదులు అన్ని కూడా 3వ భాగం నాశనమైంది. 4వ బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలు నలుపైపోయారు. సూర్యచంద్ర నక్షత్రాలు నలుపైపోయినట్టు మనం చూసాం. 5వ బోర ఊదినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో ఆ ఆకాశం నుంచి ఒక నక్షత్రం రాలటం, ఆ నక్షత్రానికి అగాధం యొక్క తాళపు చెవులు ఇవ్వటం, అది ఆ అగాధం యొక్క తాళం తీయగా అగాధంలో నుంచి ఇదిగో భయంకరమైనటువంటి వికృత రూపాలు కలిగినటువంటి, చూడటానికి ఏమో మిడతలు, తలకాయ ఏమో మనిషి ముఖం, చూడటానికి ఏమో అది స్త్రీల వలె జుట్టు ఉండడం, దానికి నెత్తి మీద కిరీటం ఉండడం, దానికి రెక్కలు ఉండడం, అది చూడటానికి గుర్రంలాగా ఉండడం, అవటాకి మిడతే కానీ అది గుర్రంలాగా ఉండడం, దాని తోక ఏమో తేలు తోకలా ఉండడం, అది తేలు తోకతోటి అనేక మందిని కరుస్తూ ఉండగా భయంకరమైన విషముతోటి అనేక మంది చనిపోవటం మనం చూసాం. ఆ బాధలు పెట్టడం మనం చూసాం. చావాలని ప్రయత్నించిన చావాలకే రాకపోవడం చూసాం. భయంకరమైనటువంటి శ్రమ. ఆ తర్వాత 6వ బోర ఊదినప్పుడు ఏమండి, 6వ బోర ఊదినప్పుడు ఆ యూఫ్రటీస్ నది దగ్గర, ఎక్కడది 6వ అధ్యాయం చివరిలో ఆగినటువంటి యూఫ్రటీస్ నది దగ్గర 4 దిక్కులు ఉన్న 4 దూతలకు ఇక క్యారీ ఆన్ అని, అప్పుడు మిమ్మల్ని ఆఫ్ చేశాను, ఇప్పుడు మీరు మీ పని చూసుకోండి అని చెప్పినప్పుడు ఆ 4 దూతలు కూడా ఈ భూమిని సర్వనాశనం చేయడానికి బయలుదేరినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం దూతలు అంటే 4 కాదు, వీళ్ళ లీడర్లలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సైన్యం చూస్తే మొత్తానికి 20 కోట్ల మంది మహాసైన్యంతో దిగి వచ్చి ఇదిగో ఈ భూమి మీద సమూల నాశనాన్ని కలగజేసినట్టుగా మనం చూస్తాం. ప్రియదేవులారా, ఇప్పుడు 10వ అధ్యాయం దగ్గరకు వద్దాం. ఇది
అలాగే జరిగినా గానీ, లాస్ట్ మాట, అలా జరిగినా గానీ, అంత బాధ పెట్టినా గానీ అండి ఆనాటి ప్రజలు ఏం చేయలేదంట, మారు మనసు పొందలేదంట. మారు మనసు పొందరంట. ఆ సమయానికి మారు మనసు పొందరంట. ఎంత కళ్ళ ముందు ఎన్ని జరిగితే వీళ్ళు మారు మనసు పొందరు. మూర్ఖమైనటువంటి తరం ఎన్ని జరిగితే మారు మనసు వీళ్ళు పొందరు. ప్రజలు కొంతమంది ఉంటారు, చావైనా చేస్తాం గాని మా దేవుడిని మా పద్ధతిని విడిచిపెట్టి రామంటారు. చాలా మంది ఈ రోజుకి ఉన్నారు అక్కడక్కడ అండి. ప్రజలు చేదత్తంగా లేదు, ఆలోచించరు, దేని గురించి ఆలోచించరు. ఇలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, అది మనం తర్కించుకునే విషయం కాదు. అయితే ప్రియజనులారా, ఇప్పుడు మనం చూడగా ఆ 10వ అధ్యాయం దగ్గర వచ్చేటికి బలిష్ఠుడైనటువంటి ఒక దూత పరలోకం నుంచి వచ్చేది చూస్తాడు. ఇది జరిగినప్పుడు తర్వాత చూస్తున్నాడు దర్శనంలో. ఇంకా అప్పుడే చూసేకి టైం, ఇంకా ఇప్పుడు మొదలెట్టాను 10వ అధ్యాయం మొదటి వచ్చిన ఒక బలిష్ఠుడైనటువంటి ఉన్నారు కొంతమంది. అందుకనే చూశారు, అందుకనే అన్నాను. నాకు తెలిసి ఎవరు చూసారో వాళ్ళకి తెలుసు, నాకు తెలిసి ఒక బలిష్ఠుడైనటువంటి దేవదూత. ఎవరండి? ఒక బలిష్ఠుడైనటువంటి దేవదూత పరలోకం నుంచి వచ్చుట సూచిస్తుంది. ఏంటి బలిష్ఠుడైన దేవదూత అంటే? అందరూ కూడా బలిష్ఠులే. దేవదూతలు అందరూ కూడా ఆల్మైటీ, ఆల్ ఏంజల్స్ ఆర్ ఆల్మైటీ అంటే అందరూ కూడా బలమైన దూతలే. వాళ్ళలో కూడా ప్రధానమైన బలిష్ఠుడు అంటే బాగా బలిష్ఠుడు అని కాదండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రకటన ఎట్ట పడితే అట్ట అర్థం చేసుకుంటే పని అవదు, ఎక్కడికి వెళ్ళిపోతాం. బలిష్ఠుడైన దూత అంటే అది ఆ వచనాలు, ఆ మాటలు మన తెలుగులోకి కన్వర్ట్ చేసేటప్పటికి కొంచెం ఇలాగా రాయటం జరిగింది. ఆ చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి కొన్నిసార్లు. అంటే వీళ్ళకంటే ఎక్కువ పవర్స్ ఉన్న దేవదూతని. మీకు అర్థమవుతుందండి? ఎక్కువ అధికారం కలిగినటువంటి దూతలు వీళ్ళు. ఆ బలిష్ఠుడు అంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి వాడు, ఎక్కువ అధికారం కలిగినటువంటి వాడు. ఆయన ఏం చేశాడని చూడండి, తొందరగా వెళ్దాం. ఆయన మేఘము ధరించుకుని ఉన్నాడు, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉంది, ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను ఉండెను. ఆయన చేతితో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము ఉండెను. ఆయన తన కుడి పాదం సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించుచున్నట్లుగా గొప్ప శబ్దముతో వాటిని ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములను పలికిను. ఏమంటే ఒక దూత వచ్చాడట, వచ్చి ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు భూమి మీద మోపాడట. ఆయన చేతులు పైకి ఉన్నాయి. చూడండి ప్రియులారా, ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది. ఆయన మహా శబ్దముతో సింహము గర్జించినట్లుగా ఆర్భటించాడు. ఆ ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వచ్చినాయి, వాటి శబ్దములు. జాగ్రత్తగా ఒక్కసారి ఇక్కడ ఆలోచించాలి. ఎవరు ఈ దూత? మహాబలిష్ఠుడైన దూత అంటే ఎవరైనా ఆయన పోలికలను బట్టి ఎవరు వచ్చింది అనేది ఒక ఆలోచనకి రావాలి. ఇది మనం ప్రిడిక్షన్ చేస్తున్నామంటే మనం ఏంటంటే దీన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి నీకు చెప్తున్నాను. మనం దీన్ని ధ్యానించినప్పుడు మన సొంత జ్ఞానాన్ని పెట్టడానికి లేదు. అక్కడ గట్టిగా రాసేసి ఉంటే ఇదని పలానా వ్యక్తిని రాసేసి ఉంటే ఆ దూత పేరు గాబ్రియేలు, మిఖాయేలు, యేసుక్రీస్తు ఏదో పేరు రాసుంటే ఆయన దూత పలానా ఆయన మనం అనేయచ్చు. ఇప్పుడు ఆ దూత పేరు రాయలేదు కనుక వచ్చిన వ్యక్తి దూత అన్నారు కనుక ఇప్పుడు ఎవరనేది మనం కొంత ఆలోచన చేసుకుని అక్కడ ఇచ్చినటువంటి ఆ సింబల్స్ ని బట్టి, ఆ సూచనలు బట్టి ఈయన పలానా అయ్యుండి వచ్చిన మనము ఫిక్స్ అవ్వాలి. నేను ఒక రకంగా చెప్పొచ్చు, ఇంకొక ఆయన ఇంకో రకంగా చెప్పొచ్చు. ఏది వాక్యానుసారమో దానికి మనము వినాలి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈయన గురించి మాట్లాడుతూ ఆయన మేఘము ధరించుకుని వచ్చాడట. ఎవరండి? ఆయన వచ్చిన దూత ఏం ధరించుకుని వచ్చాడు? మేఘము ధరించుకుని వచ్చాడు. బైబిల్లో మనం ఎక్కడ చూసినా 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారు. ఏంటి ఇప్పుడు ఆ మాటను బట్టి చెప్పండి, ఎవరు మేఘారూఢుడై వచ్చుతున్నారు? యేసుక్రీస్తు కదండి. ఇప్పుడు మేఘారూఢుడై వచ్చినటువంటి ఇప్పుడు ఆయన దూతాన్ని రాశారు. ఆయన దూతని
రాశారు. కానీ పిల్లలు జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు ఏ దూతకి కూడా బైబిల్ చరిత్రలో ఏ దూత కూడా మేఘారూఢుడై వచ్చినట్టుగా ఎక్కడ కూడా రాయబడేది ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప. కనుక ఇక్కడ కూడా 10వ అధ్యాయంలో కూడా ఆయనకు కనబడినటువంటి ఆ దూత, బలిష్ఠుడైన దూత మేఘము ధరించుకొని వచ్చాడంటే మేఘారూఢుడై వచ్చాడు. కాబట్టి ఆ మాటను బట్టి ఆయన యేసు ప్రభుని మనం అనుకోవచ్చు. రెండవ మాట, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉంది. మనం చదువు 4వ అధ్యాయంలో ఆ పరలోక రాజ్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన వెనక భాగం ఏముందండి? ఇంద్రధనుస్సు ఉన్నట్టు మనం చూసాం. ఇంద్రధనుస్సు కలిగినటువంటి దూత అంటే ఖచ్చితంగా అది దైవత్వం కలిగినటువంటి దూత, దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారే. ఏ దూతకి కూడా ఇంద్రధనుస్సు వెనకాల ఉన్నట్టుగా కూడా ఎక్కడ మనకి లేదు. తర్వాత ఆయన ముఖము సూర్యబింబం వలె ఉండును, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉండెను, ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది. ఇప్పుడు ఈ పుస్తకం గురించి కూడా మనం చూస్తే, ఇప్పుడు ఆ సింహాసనం మీద ఉన్న పుస్తకం ఎవరి చేతిలోకి వచ్చింది? ఎవరు విప్పుతున్నారు మొదలు కదండి కదా. ఇప్పుడు ఈ మాటలన్నింటిని బట్టి చూస్తే ఈ వచ్చినటువంటి ఆ బలిష్ఠుడైన దూత యేసుక్రీస్తు ప్రభు తప్ప మరొకరు కాదు. ఇంకా బాగా మనం ఆలోచించాలంటే ఇన్ని దూతలు ఉన్నాయి కదా, ఏ దూతకి కూడా మీరు బైబిల్ మొత్తం చదవండి, ఏ దూతకి గురించి కూడా ఇంత బాగా వర్ణించినట్టు లేదు. ఆయన ఇంత గొప్పోడు, అంత గొప్పోడు, సూర్యబింబంలా ఉన్నాయి, చంద్ర ఏంటి అగ్ని నక్షత్రాలు ఉన్నాయి, అగ్ని స్తంభాలు ఉన్నాయి. ఇలాగా ఒక దూత గురించి ఎక్కడ కూడా వర్ణించబడలేదు. అంతలా వర్ణించబడింది ఒక ప్రాణప్రియుడైన యేసు ప్రభుల వారి గురించి తప్ప ఇంకొక వ్యక్తి గురించి వర్ణించబడలేదు. ఈ దూత మరి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి అన్నాడట, మహావేండ్రముతో గర్జించు సింహము వలె. ఎలాగంట? గర్జించు సింహం. ఇక్కడ కూడా ఈ పాయింట్ కూడా మనం చూసుకుంటే సింహము ఎవరికి గుర్తంటే యోధా గోత్రపు గౌతమ సింహం ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మాత్రమే. అలాగా ఆయన మాత్రమే. ఇంకా ఆ యోధా గోత్రపు సింహంతో పోల్చినటువంటి వ్యక్తి ఇంకా ఎవరు కూడా లేరు, వేరే దూత కూడా లేదు ప్రియములు. కనుక యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ఈయన గర్దిస్తూ ఉంటేనట ప్రియులారా, ఇదిగో ఉరుముల శబ్దం వచ్చిందట. ఏంటి? గొప్ప శబ్దం, 7 ఉరుముల శబ్దం. ఏంటి? 7 ఉరుముల శబ్దము అక్కడ వచ్చిందట. ఆ శబ్దంలోంచి కొన్ని మాటలు కూడా వినబడినట్టు అక్కడ మనకు కనబడుతుంది. ఇప్పుడు పలికినటువంటి ఉరుములు పలికినప్పుడు ఉరుములు వస్తున్నాయి కానీ అవి మాట వినబడుతున్నాయి. ఉరుములు అంటే మనకులాగా బడా బడా బడామని రావటం కాదు, అంటే ఉరుము లాంటి మాట వినబడుతుంది. ఉరుము లాంటి మాట, అంత భయంకరమైనటువంటి గంభీరమైనటువంటి ఒక ఉరుము లాంటి మాట ఒకటి ఆకాశ మండలంలో కనబడుతుంది. ప్రియదేవులారా జాగ్రత్తగా వినండి. దేవుని మాట చాలా శక్తివంతమైంది. అసలు దేవుని శక్తిని, దేవుని పవర్ ని అది అసలు ఎనలేని శక్తి. అది దాన్ని చూసి దాని దగ్గర నిలబడి తట్టుకోగలిగిన వాడు ఎవడో కూడా లేడు. అక్కడ మోసే కాలంలో కూడా ఎత్తమారం నువ్వు పోయి వెళ్తున్నావు, మేము మాట్లాడకూడదా దేవుడితోటి, మేము చూడకూడదా, నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు, మాకు తెలుస్తలేదు, మేము కూడా చూస్తాం, మేము కూడా వింటాం ఆయన మాట అన్నప్పుడు మరి ఎలాగ అన్నారంటే సర్లే రమ్మని వినిపిస్తాను మాట అన్నాడు. ఆయన వినిపిస్తాను రమ్మని. మోసే అయితే కొండ ఇక్కడికి వెళ్ళేమో, కొండ కింద కిలోమీటర్ దూరంలో ఆగరిలో అక్కడ దేవుడు మోసేతో మాట్లాడుతుంటే మోసే ప్రశాంతంగా విన్నాడు. కానీ ఏకంగా ఆయన మాట శబ్దం విని వీళ్ళందరి కింద ఉన్న వాళ్ళు కూడా గుండు జారి పడి చచ్చిపోయినంత పని అయిందంటే వీళ్ళకి. ఇది కొండ కింద ఉన్న వాళ్ళకి కొళ్ళు బయలుగా మేసినాయి, చెవులు కూడా మారుమోగిపోని. ఏంటి శబ్దం? ఉరుము లాంటి శబ్దం, భయంకర ఉరుము లాంటి శబ్దం. దేవుని శక్తి అది ప్రజలరా. ఆ తర్వాత అన్నారు బాబోయ్ మా జీవితంలో అందరూ కూడా ఇంకొకడు అటు ఇంకొకటి కాదు, మొత్తం అందరూ మోసి ఎప్పుడు దిగి వస్తాడు బాబు అని రానిచ్చి, బాబు ఇంకెప్పుడు మేము దేవుని మాట విన్నాం, నువ్వే వినాలి, నువ్వే చెప్పాలి, నీ మాట వింటాం బాబోయ్ మాకు వినిపించొద్దు. ఎస్ కదా, ఆయన మాటలను శక్తి అంత గంభీరమైనది. యేసుక్రీస్తు ప్రభు గర్జించు సింహం వల్లే ఆయన ఆ యొక్క పలుకుతూ ఉండగా ఒక ఉరుము లాంటి శబ్దం పిడుగు పడినప్పుడు ఎంత పేలమని. అది అసలు నిజంగా ఎక్కడ పుడుతుందండి? తూర్పున పుడితే పడమర కనపడద్ది మెరుపు కదా. ఇక్కడ పుట్టితే ఇక్కడే కలిగిందని కాదు, అది తూర్పున పుడితే పడమరకే. అంత గొప్పది కాంతి వేగం. ప్రజలురా దాని శబ్దం ఎంత భయంకరంగా ఉంటుంది.
ఒక్కొక్కసారి ఇళ్లలో కూర్చున్నటువంటి మనకే ఆ పిడిగుల శబ్దం వినపడుతుంటే దడ వచ్చేస్తాడు. ఏమంటే మామూలు పిడిగిలే అంతంత శబ్దం వస్తుంటే దేవుని నోట నుంచి వచ్చిన గంభీరమైనటువంటి స్వరం, అసలు పరిస్థితి ఎంత, అసలు అప్పుడు పరిస్థితి ఎంత గందరగోళం అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి. పెళ్ళ పెళ్ళ పెళ్ళమని ఉరుములు వచ్చేస్తాను అనుకోండి. ఒకసారి పెళ్ళ పెళ్ళమని ఉరుములు వచ్చేస్తున్నాయి అనుకోండి. ఒకసారి రాజస్థాన్లో మేము ఇలాగే పనిచేస్తుంటే సడన్ గా భయంకరమైన మేఘాలు పట్టేసి ఆ ఉరుములు పెద్ద 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 ఉరుములు వచ్చేస్తున్నాయి. పెద్ద పెద్ద ఉరుములు వచ్చేస్తుంటే మా కంగారు మాది. ఎందుకంటే మేము వంజీలో చేసుకోవాలి కాబట్టి కొంచెం ఈ బాంబులతో వాటితోటి ఈ థండర్స్ వచ్చినప్పుడు బాగా ప్రమాదం. వాటితోటి మా బాధ మేము పడుతుంటే ఎలా పరిస్థితి అంటే చెట్లు ఎలా పడితే అలా ఊగిపోతున్నాయి. ఎంత భయంకరమైనటువంటి ఉరుముల శబ్దం అంటే అసలు అక్కడ ఎక్కువగా ఈ ఆవులు ఎక్కువగా ఉంటాయి. ఆ రాజస్థాన్ ప్రాంతంలో ఆవులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కట్టేసినవి ఉన్నాయి, కొన్ని అలా దొండ కింద అలాగా ఈ అడవుల్లోకి గట్టపోయి ఆ కొండల మీదకి వెళ్ళిపోయి తినొస్తూ ఉంటాయి. ఏమండి అవి పరిగెడుతున్నాయి. ఈ ఉరుముల శబ్దానికి అసలు యజమాని ఇళ్ళకై వెళ్తలేదు, ఎలా పడితే అలా పరిగెట్టేస్తున్నాయి. కట్టేసి ఉన్నవి కూడా ఈ యొక్క ఉరుముల శబ్దానికి భయపడిపోయి కట్టేసి ఉన్నవి కూడా తాళ్లు తెంపుకొని పరిగెట్టేస్తున్నాయి. ప్రియదేవుడా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే అసలు ఈ దేవుడు గనక గర్జిస్తే ఇంకా మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. గుండె జారిపోయే పని. ప్రియదేవుడా, అయితే ఆశ్చర్యకరమైన విషయం చూడండి. ఆ 7 ఉరుములు కూడా పలికిన సంగతులు నేను రాయబోతుండగా 7 ఉరుములు పలికిన సంగతి ముద్ర వేయము, వాటిని వ్రాయొద్దని పరలోకం నుంచి ఒక స్వరం చెప్పుకుంటా. ఏమండి మళ్ళా సీక్రెట్ అండి, మళ్ళా సీక్రెట్. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో అన్ని ఇప్పుకుంటూ వస్తుంటే ఈ 10వ అధ్యాయంలో ఉన్నటువంటి 7, ఇది బాగా గుర్తుంచుకోండి, 10వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 ఉరుముల శబ్దం మాత్రం స్టిల్ సీక్రెట్ గానే ఉంది. అన్ని విప్పుకుంటూ వచ్చాడు, 7 ముద్రలో విప్పుకుంటూ వచ్చాడు. సీక్రెట్స్ అన్ని కూడా రివీల్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేదానికి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 10వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 ఉరుముల శబ్దాన్ని మాత్రమే దేవుడు రివీల్ చేయలేదు, దాన్ని దాయన్నాడు. మరి మనం కడకెళ్ళేదానికి అవి ఓపెన్ అవుతాయి లేదో చూడాలి. మీకు అర్థమవుతున్న పాయింట్? మనం ఒక విషయం ముద్రించబడిందంటే అది తెలియాలి మనకి. తెలియకుండా మనకి ఎలాగా? కనుక అది తెలియకే యోహాను గారు గుండెలు బాదుకుని ఏడ్చాడు ఆ రోజుని 5వ అధ్యాయంలో. కనుక ప్రతిమలుగా ఈ మాటలు నువ్వు రాయొద్దు, వాటిని అలాగే ముద్రించమన్నాడట. వెళ్దాం ఎదరికి. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశమునికి ఎత్తి, చూసారా, ఒక కాలేమో ఎక్కడ పెట్టాడట? భూమి మీద. ఒక కాలేమో సముద్రం మీద. ఆయన చేతులేమో ఆకాశం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈయన యేసుక్రీస్తు అన్నాం కదా, ఆ దూత ఎవరన్నాం? యేసుక్రీస్తు. భూమి మీద కాలెట్టాడంటే భూమి మీద కాలెట్టాడంటే భూమి మీద కాలెట్టాడంటే ఇంకా ఆ మాట నేను ఒప్పుకుంటాను. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఇప్పుడు చూడండి, ఏదైనా స్థలం ఉందనుకోండి, నిన్ను ఈ స్థలంలో కాలు కూడా పెట్టనవునంట. ఈ స్థలం నాది. ఏంటిది? ఈ స్థలం నాది. అసలు దీంట్లో నీ కాలు కూడా పెట్టుడు, కాలు ఇటువంటి కాలు కూడా ఎరగొడతానంట. గతంలో విన్నరీ మాట. అంటే ఈయన కాలు ఎట్టాడు అంటే అసలు అక్కడ మొత్తం అధికారం అయింది. ఈయన కాలు ఎట్టాడంటే దాని అర్థం ఏంటి? మొత్తం భూమి మీద కాలు ఎట్టాడంటే మొత్తం భూమి మీద మొత్తం అధికారం అయింది. సముద్రం మీద కాలు ఎట్టాడట. ఇంకొక కాలు ఎక్కడ ఎట్టాడండి అంటే సముద్రం మీద మొత్తం అధికారం ఈయన. భూమి మీదను సముద్రం మీదను సర్వాధికారం కలిగినటువంటి వ్యక్తికి నిలబడాడు ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పాదం భూమి మీద, ఆయన పాదం ఒక పాదం సముద్రం మీద పెట్టి ఆయన 2 చేతులు ఆకాశం మీద. ఆకాశం ఎవరున్నారు ఇప్పుడు? తండ్రి. ఆకాశం ఎవరున్నారండి? తండ్రి. ఆయన 2 చేతులు పైకెత్తి తండ్రిని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మర్మం ఇక్కడ గమనించండి. పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుతున్న వాడిని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము
దేవుని మర్మములు సమాప్తమవుతాయి. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరం మరలా నాతో మాట్లాడుచు నీవు వెళ్లి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతులు విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకుని చెప్పుట విన్నాను. నేను ఆ దూత యొద్దకు వెళ్లి ఆ చిన్న పుస్తకం నా కిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపునకు చేదవుతుంది, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని చెప్పాను. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు 7వ బూర ఊదగా అంటాడు. 7వ దూత వచ్చి చాలా పర్టికులర్ గా చదవండి అన్నమాట. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మములు కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ జాగ్రత్తగానండి. ఇక్కడ ఇది సబ్జెక్ట్ జాగ్రత్తగా పట్టుకోండి. అందరూ కొంచెం అర్థం చేసుకోలేని స్థితిలో నాకు కనబడుతున్నారు. కొంతమందిని పట్టుకోవడానికి ప్రయత్నించండి. 7వ బోర ఊదినప్పుడు ఏమవుద్దంటే ఇంకక్కడ తోటి చెప్పబడిన సువార్తలో చెప్పబడిన మర్మాలు అన్ని కూడా కంప్లీట్. దేనికని? ఎందుకంటే 7వ బోర ఊదితే ఏం ప్రారంభమైపోతాయి? ఇంకేమీ లేదు. ఇంకా ఆ ఉగ్రత పాత్రలకు వచ్చి కుమ్మరించేయటమే. ఇంకక్కడ తోటి ఏమైపోద్దంటే మొత్తం సర్వనాశనం. కనుక ఇంక తర్వాత ఇంకేమీ ఉండదు. ఇంక తర్వాత ఏమీ కూడా ఉండదని చెప్తున్నాడు. ఇప్పుడు మరి ఇది ఎక్కడ జరిగిద్ది అంటే 16వ అధ్యాయం దగ్గర 14వ అధ్యాయం దగ్గర నుంచి జరుగుతుంది. మరి ఇదంతా ఎందుకంటే అప్పుడు జరగబోయేది ముందు మనకు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం చూసేదంతా ఏంటంటే అప్పుడు జరగబోయేది ముందు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ ఇంటర్లోడ్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 13వ అధ్యాయం దగ్గరకు వస్తే అక్కడ 13వ అధ్యాయంలో మనకి ఏం కనపడుతుంది అంటే 10 కొమ్ములు 7 తలలు గల ఒక కూరముఖం సముద్రం రోజు పైకి వచ్చుట సూచితని. అంటే అక్కడ ఎవరి గురించి చెప్తాడంటే అబద్ధ క్రీస్తు గురించి, అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు. ఎవరి గురించి చెప్తాడండి? అబద్ధ క్రీస్తు గురించి చెప్తాడు. అసలు నిజానికి అబద్ధ క్రీస్తు ఎక్కడొచ్చాడు? మనకి అబద్ధ క్రీస్తు వచ్చి ప్రజల్ని అబద్ధాలతోటి మోసం చేసాడని చెప్పుకున్నాం, గుర్తుందా? ఎక్కడొచ్చాడు? 6వ అధ్యాయం 1వ వచనం, మొదటి బూర ఊదిన మొదటి ముద్ర విప్పినప్పుడు, మొదటి ముద్ర విప్పినప్పుడు వీడు తెల్లని గుర్రం మీద తెల్లని వస్త్రాలు ధరించుకొని ఓ కిరీటం పెట్టుకొని జయించడానికి వచ్చాడు అని చెప్పేసి చూసాం. అతడు ఎవడు అంటే ఆ తెల్లని గుర్రాన్ని చూసి అతడు వేసుకున్న తెల్లని వస్త్రాలు చూసి మనం యేసు ప్రభు అనుకుంటాం. అదే అందుకని అబద్ధ క్రీస్తు అన్నాడు. అన్ని ఏమన్నాడు? అది చూడటానికి క్రీస్తులాగే ఉంటాడు, అది చేసే పనులన్నీ క్రీస్తులాగే ఉంటాయి, అద్భుతాలు చేస్తాడు, అన్ని చేస్తాడు యేసు ప్రభు లాగే. కానీ మాత్రం వాడు క్రీస్తు కాదు, అబద్ధ క్రీస్తు. అదే పోల్చుకోవాలి మనం. కనుక ఇప్పుడు ఆడ నిజానికి ఎంటర్ అయిపోవటం. ఎక్కడ ఎంటర్ అయిపోయాడు? మొదటి ముద్ర ఇప్పినప్పుడే ఎంటర్ అయిపోయాడు. కానీ ఆడి గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు? 13వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు ఈ 10వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం దాకా ఏంటంటే ఈ మహాశ్రమంలో జరిగే విషయాలన్నీ ఒక చోట మనకు ముందుగానే వివరిస్తున్నాడు అనమాట. కనుక ఇప్పుడు ఎప్పుడైతే ఆ 7వ బూర ఊతాడో ఇంకా సర్వనాశనమే తప్ప ఇంకేమీ ఉండదు అని ఆయన చెప్తూ దేవుని తోడు ఏంటి సమస్తమును సృష్టించిన భూమి మీద పరలోకం మీద భూమిలోను భూమి మీద సముద్రంలోను ఈ సమస్తాన్ని సృష్టించండి దేవుని తోడు 7వ బూర గనక ఊదాడా ఇంకేమీ ఉండదు అని చెప్తున్నాడు ప్రియములారా. అలా చెప్పిన తర్వాత పరలోకం నుంచి ఇంకొక మాట మళ్ళా వినబడింది. అంతటా పరలోకం నేను వినిన స్వరం మరలా నాతో చెప్పడం వింటిని, నువ్వు వెళ్ళి సముద్రం మీద నిలిచి ఉన్న పుస్తకం తీసుకుని చెప్పడం వింటిని. ఒకసారి అక్కడ ఎప్పుడైతే అలా చెప్పారో తర్వాత ఇంకొక దూత చెప్తుంది, నువ్వు వెళ్ళి ఆ భూమి మీద సముద్రం మీద కాలు వేసుకుని ఉన్నాడే ఆయన చేతిలో చిన్న పుస్తకం ఉంది కదా, అది నువ్వు తీసుకోమని చెప్పి యోహానికి చెప్పారట. యోహాన్ గారు వెళ్ళి అయ్యా ఆ పుస్తకం నాకు ఇవ్వండి అంటే ఆయన పుస్తకం ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడంటే దీన్ని ఏం చేయాలి? నువ్వు దీన్ని తినివేయాలి. తినేసిన తర్వాత ఏంటంటే అది తినటానికి తీగ ఉంటది కానీ తినడానికి తీగని ఉంటది కానీ నిజానికి అది చాలా కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా చేదుగా ఉంటది. నోటికైతే తినడానికి తీగ ఉంటుంది తేనికిలాగా, కానీ కడుపునకు చేదుగా ఉంటది.
అని నాతో చెప్పాను. అంతటి నేను ఆ చిన్న పుస్తకం దూత చేతిలోంచి తీసుకుని దాన్ని తినివేశాను. నేను దానిని తినిన తర్వాత నా కడుపునకు చేదైపోయింది. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడవాని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప అగత్యమని అని చెప్పాను. జాగ్రత్త. ఇప్పుడు ఏంటి పుస్తకం ఎందుకు తినమన్నాడు అంటే, అది తినటానికి ఎలా ఉంటుందంట, దేవుని మాట, దేవుని. దానియేలు కూడా యెహెజ్కేలు గ్రంథంలో ఒకసారి చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు కూడా 3:3 చాలా ఉంటుంది అక్కడ స్టోరీ చదవడానికి, చాలా ఉంటుంది స్టోరీ చదవడానికి. 3:3 చదివి సరిపోద్ది. మన పుత్రుడా నేనిచ్చు ఈ గ్రంథము ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుము. నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉంది. మరియు కానీ ఆయన నాతో ఇలాగ సెలవుచును, నరపుత్రుడా నువ్వు బయలుదేరి ఇశ్రాయేలు చూడండి, అక్కడ కూడా ఇదే సందర్భం. ఒక పుస్తకం ఇచ్చినట్టు పుస్తకం తినేమన్నాడు అంటే ఎవరిని? యెహెజ్కేలు, ప్రవక్తని యెహెజ్కేలు. తింటాక తీపిగా ఉంటది కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్త. అద్భుతమైనటువంటి ప్రతి పాట, ప్రతి మాట. ఎందుకు ఇంత టైం అయిపోయినా నేను ఇంత బలహీనం కూడా చెప్పాల్సి వస్తుందండి. ప్రతి మాట కూడా అవసరమే మనకి. అందుకనే మీరు ఇంత భారంగా కూడా చెప్తున్నాను. ఈ కడవరి దినాల్లో సువార్త మూయబడుతుంది. కడవరి దినాల్లో ఏం చేయబడుతుంది? సువార్త మూయబడుతుంది. బైబిల్ చదువుకున్న వాళ్ళు అంటే ఉండదు, ఇష్టం ఉండదు. నేను చెప్పాను కదా మొన్న, ఇండియాలో ఆల్రెడీ మన స్టేట్లు ఆల్రెడీ శాసనాలు వచ్చేసినాయి. ఎవడైతే క్రైస్తవంలోకి వెళ్తాడో వాడికి రిజర్వేషన్, ఎస్సీ ఉన్నటువంటి హోదాను కోల్పోతాడు. దాని అర్థం ఏంటనుకున్నారు మీరు? మీకు ఏమైనా అర్థమవుతుంది అసలు? అది ఎంత భయంకరమైన శాసనమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీ కోటాలో ఉద్యోగం పొందితే నా ఉద్యోగం ఉన్నపాటిని తీసేస్తారు నేను క్రైస్తవుని అయితే. ఎందుకంటే నువ్వు పొందిన ఉద్యోగం ఎస్సీ కేటగిరీకి సంబంధించింది, కానీ నువ్వు ఇప్పుడు ఎస్సీ కాదు, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు కనుక. అంటే ఏ ఉద్యోగి చెప్తాడంటే తన ఉద్యోగం పోగొట్టుకోవడానికి నేను క్రీస్తుతోనే ఉంటాను, నా ఉద్యోగం పోయినా పర్లేదని ఎవడు చెప్తాడు చెప్పండి? ఇప్పుడు ఎవడు చెప్తాడండి అసలు? ఉన్న బైబిల్ కూడా గాలి చేస్తారు ఎవరో? ప్రజలే. ఏ ప్రజలైతే దేవుని నమ్ముకున్నారో, ఏ ప్రజలైతే దేవుని సాక్ష్యం ఇచ్చారో ఆ ప్రజలే బాబోయ్ ఇది ఉండటం వల్ల, ఈ బైబిల్ ఉండటం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏది మాకు రావట్లేదు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, మేము బతకలేకపోతున్నాం, ఇది వద్దు మాకు బాబోయ్, మాకు మీరు ఇచ్చే గ్రంథాలే కావాలని ఈ అందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోయే రోజులు వస్తున్నాయి. అంతేకాదు బైబిల్ ముద్రలు ఆగిపోతున్నాయి, బైబిల్ దొరకవు మనకి, బైబిల్ కాల్చేస్తున్నారు. వాక్యం ప్రకటించేవాడు ఎవడు కూడా, మీరు అనుకుంటున్నారేమో జార్జ్ పాల్ గారు ఇలాగ నిలబడి ఇంత బలంగా చెప్తున్నాడు, ఏదన్నా వస్తే పర్లేదని కాసుకుంటాడు. ఏమో ఎవడు చెప్తాడు ముందు ఈడే సరెండర్ అయిపోతాడేమో. ముందు ఈడే బాబోయ్ నాకేం తెలియదు బాబోయ్ ఎలా అంటాడేమో. కాల దేవుని కృప ప్రస్తుతానికైతే సావడానికైనా సిద్ధపడినటువంటి ధైర్యాన్ని కలిగి ఉన్నాం. ఇదే ధైర్యాన్ని మరణం వరకు ప్రపంచాలని ప్రార్థన చేయండి. ఆ గన్ పట్టుకొచ్చి అక్కడెక్కడో పుల్వామాలో కాల్చినట్టుగా నా గుండె మీద పెట్టి ఇప్పుడు కాల్చిన రెడీగా ఉన్నాం చనిపోవడానికి. నోటితో చెప్పడం కాదు, అలాంటి దృశ్యం వస్తే చేసి చూపించడానికి కూడా ప్రభు కొరకు సిద్ధంగానే ఉన్నాం. అది కడ వరకు ఈ మాట స్థిరంగా ఉండేలాగా ప్రార్థన చేయండి. ఎంతమంది వదిలిపెట్టేస్తారు చెప్పండి? ఎంతమంది వదిలిపెట్టేస్తారు ఇలాంటి పరిస్థితి వస్తే? నిజం, రాబోయే దినాల్లో సువార్త కూడా కరువు అవబోతుంది. ఎలాగంటే బాహాటంగా సిలువ మెల్ల వేసుకుని తిరిగిన వాళ్ళు ఇప్పుడు సిలువ లోపలికి వేసుకుని తిరిగి బతుకొస్తుంది. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ రోజున సువార్త ముయ్యబడుతుంది. నువ్వు ఎక్కడ చదువుదామన్నా సువార్త దొరకదు. సువార్త ముయ్యబడుతుందని రాశాడు. సువార్త ఇంకా ప్రకటించబడదు. దాని అర్థమైంది, సువార్త ప్రకటించబడదు. సువార్త చదువుదామని నీకు దొరకదు. కనుక నువ్వేం చేయాలంటే ఆ పుస్తకాన్ని తినేయాలి. ఇక్కడ పేపర్లో ఉన్న పుస్తకం దొరకదు. ఇంకా నీకు పేపర్లో ఉన్న పుస్తకం నీకు దొరకదు. పుస్తకాల పురుగు అంటారు. బాగా చదివి ఏమంటారు విన్నారు ఎప్పుడన్నా? ఆడకి అత్తమారం పుస్తకాలు పట్టుకునే ఉంటాడు. ఆ పుస్తకాల పురుగు పరీక్షలు వస్తే ఏం చేస్తాయి? ఎరగదీసేస్తుంది. ఎందుకంటే పుస్తకంకి ఏం లేదు, అడికి పుస్తకంలో
ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది మొత్తం అంతా? బుర్రలోకి వెళ్ళిపోయింది. కనుక అక్కడికి పుస్తకంతో పని ఇంకా. అది పుస్తకాలు పురుగు తినేసింది మొత్తాన్ని, చెద పురుగు తిన్నట్టుగా పుస్తకాన్ని తినేసింది. ప్రతి మాట ఎక్కడికి వెళ్ళిపోయింది? బుర్రలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా పుస్తకంతో పని లేదు. రాబోయే దినాలు నువ్వు కూడా పుస్తకం పురుగు అయిపోవాలి. బైబిల్ తినగలగాలి. బైబిల్ నువ్వు తినగలగాలి. రేపన్న రోజున నీలో ఉన్నదే నీకు ఉపయోగపడుద్ది. నువ్వు నేర్చుకున్నదే నీకు ఉపయోగపడుద్ది. సంవత్సరానికి ఒక కంటత వాక్యం చెప్పమంటే క్రిస్మస్కి కీస్తునీడు పుట్టిన అల్లేలు ఈ దొరికితే వచ్చింది 8 సంవత్సరాల నుంచి ఏసు రక్తమే ఒక్క మాట కూడా రావట్లేదు మనకి. ప్రియరా ఇంకేమొస్తాయి మనకి? ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మాట నేర్చుకుంటే చాలు. అదంతా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మాట నేర్చుకుంటే ఎంతో వాక్యం మన గుండెల్లో ఉంటుంది. దీని బిడ్డ ఇదంతా వివరించడానికి సమయం లేదు. నీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. రాబోయే దినాల్లో అంతా కరువు అవబోతుంది. కనుక నువ్వు దీన్ని నువ్వు తినే. ఇంకేమంటాడంటే నువ్వు మరలా ప్రవచించా అగత్యం అయిపోతుంది. రాజులకు ప్రజలకి ఇంక లేదు ఇంకా సమయం. ఇంకది లేదు. ఇంకా దేవుడే చెప్తున్నాడు దీన్ని ఉంచొద్దు, దీన్ని తినే, ఇంక ఉంచడానికి లేదు. దీన్ని చూసి ఇంకెవడు కూడా చదవడానికి ఇంకా లేదు. అయిపోయింది, ఇవ్వబడిన సమయం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, అది తిన్నప్పుడు తీపిగా ఉంటది, కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత చేదు. ఈ బైబిల్ వాక్యం కూడా అంతే. నువ్వు చదువుతున్నప్పుడు, నువ్వు వింటున్నప్పుడు చాలా బాగుంటది, కానీ దాన్ని ఆచరించాలంటే అందుకనే మందు బిల్లలు వేసుకున్నప్పుడు మింగుతాం, నమ్మలం. ఏం చేస్తాం? గుట్టుకుమని వేసి గొంతుకులోకి కొన్ని నీళ్ళేసి తప్పమని గంటేస్తాం. ఎందుకంటే దాని పైన ఏముంది? అదే తింటాక తీయదైతే, అదే తీపుకున్నదైతే హోమియోపతి మందులు తీయకుంటాయంట. నేను తినలేదు. మరి తీయకుంటాయా? చప్పలేంటారంట. ఎందుకంటే దాని పైన ఏముందంటే ఒంటరికి లోపల మందు ఉంది, కానీ పైన స్వీట్ కోటింగ్ ఉంటది. కానీ ఇంగ్లీష్ మందులకి పైన చేదు కోటింగ్. కొన్ని మందులు ఉంటాయి, డబ్బా మొత్తి తెలుసాలు అమ్మో అంత దాన్ని తట్టుకోలే. ఏదైనా బిడ్డ దేవుని వాక్యం మీద కాదు, నువ్వు తినడానికి తీయకుంటుంది, కానీ నీ కడుపులోకి వెళ్ళిన తర్వాత అది చదువుతుంది. అయినా సరే దాన్ని నువ్వు తినాలి. ప్రతిరోజు వాక్యం చదువు. దీని అర్థం ప్రతిరోజు వాక్యం చదువు. ఒక్క మాట అయినా చదువుకొని నువ్వు దేవుని వాక్యాన్ని హృదయంలో పదిలిపరచుకో. రాబోయే రోజు నీకు దొరకదు. రాబోయే రోజు నీకు ఇది దొరకదు. కనుక ఈ సత్య సువార్త ఇదేంటంటే ఇప్పుడు 7వ పోరు ఊదిన తర్వాత, ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో జరిగిందంత మనం చెప్పుకున్నామే. ఇప్పుడు ఇది 7వ బోరు ఊదేసిన తర్వాత జరగబోయేది ముందు చెప్తున్నాడు అనమాట. ఆ ఊదేసిన తర్వాత ఇంక చెప్పడానికి ఏమీ ఉండదని ముందే చెప్తాడు అనమాట. దాని ముందే సినిమాలు చూస్తారు కదా మీరు, ఆఖరిది ఏం చేస్తాడు? ముందే చూపిస్తాడు కొన్నిసార్లు. ఈ ముందు తట్టుకెళ్ళి అప్పుడు ఎలా జరిగిందిరా అని ఆఖరి తొట్లో అదే తిప్పుతూ ఉంటాడు. ఇది మీకు అర్థం అవ్వట్లేదు. అలాగే ఇప్పుడు ఆ బోర్ ఊదేసిన తర్వాత చెప్తామంటే బోర్ అయితే ఊదేసిన తర్వాత ఇంకేమి శూన్యం, బూడిదైపోతే ఇంకేముండదు. కనుక అక్కడ ఏం జరగబోతుందో బోరోజుకు ముందే మనకు చెప్తున్నా. అక్కడ సువార్త ఉండదురా, అక్కడ నీకు వినటానికే వాక్యము ఉండదు. వాక్యం కోసం దేశం నుంచి ఆ పక్క ఈ పక్క అంతా తిరుగుతాడు, కానీ ఎక్కడ ఆదరించే దేవుని మాట మనుషునికి దొరకదు. జాగ్రత్త, నువ్వు ఆ బోర ఊదక ముందే జాగ్రత్త పడు. ఇది నీకు ఈ రాత్రి ప్రకటించబడిన సువార్త. దేవుని బోరగా ఈ రాత్రి నన్ను నిలబెట్టుకుని మీకు దేవుడు ఊదించాడు. మీరు విని సిద్ధపడితే సంతోషం, వినకపోతే ఈ బోర ఒకటే సరిపోదని రేపు లక్ష్మీవారం రాత్రికి ఇంకో బోరనే తీసుకొస్తున్నాడు ఇక్కడికి దేవుడు. రేపు పొద్దున బయలుదేరుతుందా బోర అక్కడ. రేపు రాత్రి అంటే లక్ష్మీవారం పొద్దుటికి ఇంకొక బోర ఇక్కడికి వస్తుంది. 2 వారాల పాటు 2 బోర్ల మీ మధ్యలో ఊదబోతున్నాం. ఇంకో బోర మధ్యలో 6వ తారీఖు వస్తుంది. ఆ కోయిట్ నుంచి ఇంకో బోర్ వస్తుంది. 3 బోర్లు అవుతాయి. ఇప్పుడు మొత్తానికి 7 బోర్లు ఊదే వెళ్తాం. ఏసు రకమే చేయం. మేము సత్యలో 7 బోర్లు ఊతాం. కనుక జాగ్రత్త. ఏ బోర మాట మీరు వింటారో, ఏ బోర మాటకి లోబడతారో దేవుడి చిత్తానికి అప్పగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. హల్లెలూయా. అర్ధాకలే మహాపాపం. ఏంటి అర్ధాకలే మహాపాపం?